బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ వరుస సమీక్షలను చేస్తోంది. రిజర్వేషన్లపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయి. రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఏ క్షణమైనా రిజర్వేషన్ల జీవో విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై జీవో రాగానే తదుపరి చర్యలను ప్రారంభించనుంది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ సచివాలయం నుంచి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి. అనుశ్రీ, ఉదయం నుంచి ప్రభుత్వంలో కీలకమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నటువంటి నివేదికలన్నింటినీ కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీతో సమీక్ష నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం నుంచి అందినటువంటి లేఖకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా అధికారులకు తెలియజేసింది. ఓవరాల్గా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం ఈరోజే తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలన్నింటినీ కూడా కలెక్టర్ల నుంచి సిఎస్కు అందినట్లుగా సిఎస్ ప్రభుత్వ పెద్దలతోటి సమీక్షలు నిర్వహించినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. రిజర్వేషన్ల సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రభుత్వం పూర్తి చేసింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసినట్లుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖను పంపినట్లుగా ఇంటర్నల్గా సమాచారం అయితే అందుతూ ఉంది. ఓవరాల్గా రిజర్వేషన్లు ఎంత మేరకు ఇస్తారన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. బీసీలకు హామీ ఇచ్చినంత మేరకు 42% రిజర్వేషన్లు ప్రకటన ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు నిన్న ముఖ్యమంత్రి తమిళనాడులో మాట్లాడినట్టుగా 27% ఉంటాయా, లేదంటే అంకెలకు సంబంధించినటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా అన్నది జీవో వచ్చిన తర్వాతనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్పెషల్ జీవో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈరోజే ఏ క్షణమైనా ఆ స్పెషల్ జీవో విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్పెషల్ జీవో విడుదలైన వెంటనే ఎలక్షన్ ప్రాసెస్ను మొదలు పెట్టాలంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక లేఖ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్పెషల్ జీవో వచ్చిన వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్ను అధికారికంగా మొదలుపెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రభుత్వ పెద్దలు ఒకరిద్దరు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయాల మేరకే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరుగుతాయా లేదా అన్నటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్పెషల్ జీవో అయితే ఈరోజు వస్తుంది. వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి అధికారికంగా లేఖ వెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ తదుపరి చర్యలు ప్రారంభించనుంది. అయితే ఇంప్లిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నటువంటి విషయం మీద 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ. రైట్, థాంక్యూ శేఖర్.